రేపు ఆదివారం జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ ఆసుపత్రి నుండి అవగాహన ర్యాలీ నిర్వహించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 5 సంవత్సరాలలోపు చిన్నారులు మొత్తం 1,91,883 మంది ఉన్నారని, వీరందరికీ 1,007 బూతులను ఏర్పాటు చేసినట్లు, పట్టణ కేంద్రాల్లో 241 బూతులను, గ్రామీణ ప్రాంతాల్లో 767 బూతులను, 37 ట్రాన్సిట్ బూతులను, 37 మొబైల్ బూతులను, 101 పర్యవేక్షణ అధికారులను, 4,277 బూత్ మెంబర్లను, 428 ఆరోగ్య కార్యకర్తలను, 1,112 ఆశా కార్యకర్తలను, సుమారు 1,500 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమం కోసం 2,11,100 పోలియో డోసులను అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. అన్ని శాఖల సమయంతో సహకారంతో బూత్ స్థాయి నుండి ప్రతి గ్రామం, పట్టణంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించి పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, డిఐఓ డాక్టర్ అశోక్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సికిందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మనకు జిల్లాలో మనము రేపు ఇనాగ్రేషన్ అన్నది, లాంచింగ్ అన్నది మనం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మనం బిఎస్సి దుబ్బాలో మనం చేసుకుంటున్నాము. ఆదివారంలో 28వ తారీఖు నాడు. అట్లాగే అందరూ ప్రజాప్రతినిధులు మరి అందరూ కూడా వాళ్ళ ఏరియాలలో వాళ్ళు ఇనాగ్రేషన్ అనేది చేస్తూ ఉంటారు. మనము జిల్లాలో ఈ 5 సంవత్సరాల పిల్లలందరూ మనకు 1,91,883 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ కవర్ చేసే విధంగా మనం టార్గెట్ చేస్తూ అందరికీ మనం బూతులు కూడా ఆర్గనైజ్ చేస్తాము. ఇందులో భాగంగా మనకు 1,007 పోలింగ్ బూత్స్ అనేవి ఉన్నవి. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లలో, అన్ని తర్వాత సబ్ సెంటర్లు, పిహెచ్సిలు, యూపీహెచ్సిలు అన్ని చోట్ల కూడా, సిహెచ్సిలో అన్ని చోట్ల కూడా ఈ పోలియో బూత్స్ ఉంటాయి. దానికి మళ్ళీ తోడుగా మనము కొన్ని బూత్లను కూడా మనం పెట్టుకున్నాము ఏరియాస్ని బట్టి. అట్లా మనకు 1,007 ఉన్నాయి. అర్బన్లో వచ్చేసి 241 ఉన్నాయి. రూరల్లో వచ్చేసి 766 బూతులు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనం ట్రాన్సిట్ కూడా ఉన్నాయి. ఏంటంటే రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టేషన్స్ కానీ, ఇట్లాంటి అన్ని చోట్ల అవి మనం ఒక 37 ట్రాన్సిట్ పాయింట్స్ అనేవి మనం ఉన్నాయి. ఎందుకంటే వస్తూ పోతూ ఉంటారు పక్క జిల్లా నుంచి మన జిల్లాకి, పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలోకి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తూ ఉంటారు. కాబట్టి అందరు కూడా మాస్ క్యాంపెయిన్ ఒకటేసారి జరగాలి. కాబట్టి మనము ఒక ట్రాన్సిట్ టీమ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ ట్రాన్సిట్ టీమ్స్ అనేవి ఈరోజు రాత్రి 12 గంటల మిడ్నైట్ 12 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి. సో అందరూ కూడా ఇది గమనించి మనము స్టాఫ్కి సహకరించి వాళ్ళు తమ పిల్లలకి కూడా ఈ పోలియో వ్యాధి రాకుండా పోలియో చుక్కలు వేయించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. సో దీనికి అందరికి కూడా స్టాఫ్ ట్రైనింగ్స్ జరిగినవి. సో అన్ని వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. ఎవ్రీథింగ్ గైడ్లైన్స్ ప్రకారము మనం అన్నీ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాము. అందరు గమనించి తమ పిల్లలకు వేయించాలి. భాగంగా మనము అందరూ కూడా పీడియాట్రిషియన్స్ కూడా మనము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు కూడా మనకు పిల్లలకు కూడా వ్యాక్సిన్ అనేది వేస్తూ ఉంటారు. వాళ్ళ తర్వాత మనకు ఐరిస్క్ ఏరియాస్ అనేవి ఉన్నవి. అంటే మనకి ఏవైతే కన్స్ట్రక్షన్ సైట్స్, బ్రిక్లీన్స్, నోమాడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే మనకి ఇక్కడ ఐడి ఉండదు, వాళ్ళకి ఆధార్ ఉండకపోవచ్చు. ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకెక్కడైనా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళని కూడా కవర్ చేసే విధంగా మనకు 129 ఐరిస్క్ సైట్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇస్తాము. అలాగే ఈ బూత్ టైమింగ్స్ వచ్చేసి మనము ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళు బూత్లో ఉంటారు. సో ఇప్పుడు అది డ్రాప్స్ ఆ టైంలో ఆ పిల్లలకి వ్యాక్సిన్ ఇప్పించాల్సింది కోరుతున్నాం. తర్వాత 29-30 రోజుల్లోనేమో ఇంటింటికి వైద్య సిబ్బంది అందరూ ఇంటింటికి వస్తుంటారు. వాళ్ళు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హౌస్ విజిట్స్ చేస్తారు. ఆ హౌస్ విజిట్స్లో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఆదివారం నాడు మిస్ అయిన పిల్లలకి మాత్రమే వేస్తారు. అట్లాగే ఇంటికి కూడా మార్కింగ్ వేస్తారు. ఎందుకంటే ఆ ఇంట్లో కవర్ అయినా లేదా, వాళ్ళను టచ్ చేసినారా లేదా అనేది మార్కింగ్ ఉంటుంది. ఒక్క చైల్డ్ కూడా మిస్ అవ్వకుండా మనము ఇది వేస్తుంటాము. అట్లాగే పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఎడమ చేయి చిటికెన వేలికి వాళ్ళు ఫింగర్ మార్కింగ్ చేస్తారు. దానివల్ల కూడా మళ్ళీ డబ్బులు వేయకుండా అన్నది ఉంటుంది, గుర్తింపు అన్నది ఉంటుంది. కాబట్టి అది సహకరించాలి. పిల్లలకు మార్కింగ్ చుక్కలేసిన తర్వాత మార్కింగ్ చేస్తారు. హౌస్ విజిట్ చేసిన తర్వాత హౌస్ మార్కింగ్ కూడా చేస్తారు. ఇప్పుడు ప్రజలు గమనించి సిబ్బందికి కూడా సహకరించాల్సిందే కోరుతున్నాను.
ఆర్మూరు పట్టణంలో మహాలక్ష్మి కాలనీలో స్మార్ట్ విజన్ హోటల్ మేనేజ్మెంట్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ పాల్గొన్నారు. దూర ప్రాంతాల్లో గుర్తింపు లేని సంస్థలలో ఉద్యోగాలు లభిస్తాయని ఆశతో యువత మోసపోవద్దని, అటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ ఈరావతి రాజశేఖర్ అన్నారు. శనివారం ఆయన ఆర్మూరు పట్టణంలో నిర్వహించిన స్మార్ట్ విజన్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను యాజమాన్య సిబ్బంది కలిసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించారు. యువత తమకు అందివచ్చిన ఉపాధి ఉద్యోగ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే రాబోయే రోజులు అందివచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని జీవితంలో అనుకున్న లక్ష్యం సాధించాలని తో పలికారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రాంప్రసాద్, అరుగులు సురేష్, రామచందర్, నూకల శేఖర్, వినోద్, దినేష్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటాలిటీ అంటే మనకు వచ్చే ఆతిథ్యాన్ని మనం 100% ఎట్లాగా యూటిలైజ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు హోటల్స్కి వెళ్ళడం కానీ, విదేశీ ప్రయాణాలకు వెళ్ళడం కానీ, ఫ్లైట్స్ కానీ, ఎలివేటెడ్ సొసైటీలో ఉండడం అనేది చాలా ముఖ్యం. సో వాటిలో మనం ముందుకోవడం, ఓన్లీ పేదవాళ్ళు వెళ్తారు ఫ్లైట్లో అనే వెళ్ళరు అనేది, ధనికులు వెళ్తారు అనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా పోతున్నారు. కాబట్టి మనం కూడా ఏం బాధపడకుండా మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనకు అందుబాటులో హైదరాబాద్లోనో ఎక్కడనో పోయి హైయెస్ట్ ఫీజెస్ ఇచ్చి ఆడ ఏం చేస్తున్నాడో తెలియకుండా మన పిల్లగాడు అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు చరణ్ గారు, వెరీ మదన్ గారు అండ్ ఇంకా శ్రీనివాస్ గారు, వీరి యొక్క పార్ట్నర్స్, వీరందరూ కూడా వెల్ ట్రైన్డ్, వెల్ టాలెంటెడ్ అండ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఉన్నారు. కాబట్టి వీళ్ళ ద్వారా మీరు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ రకం కరెక్ట్ చెప్తారో లేదో, అడగాలనో వద్దో, డౌట్స్ అడగాలనో వద్దో అని భయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన ఏరియాలో ఉన్నాడు. కాబట్టి ఈ మిత్రుడు మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. మన పిల్లలందరినీ కూడా మంచి ఓవర్సీస్కి పంపించాలా, హాస్పిటాలిటీ సర్వీసెస్ మంచి చేయించాలా, ఉద్యోగాలలో కంపల్సరీగా చేయించుతా అని చెప్తున్నారు. కాబట్టి మీ అందరు కూడా మన లోకల్ ప్రాంతం వాళ్ళని నమ్మండి. ఎందుకంటే వేరే ప్రాంతాల్లో మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఇంకేదో ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, అప్పుడప్పుడు ఆఫీసెస్ ఉంటున్నాయి, ఉండలేవు. కాబట్టి వీళ్ళు మన వాళ్ళు. మంచి ధైర్యంగా మీకున్నటువంటి అడగండి, మీ యొక్క ప్రశ్నలకు సమాధానాలు తీస్తారు. అండ్ వాళ్ళే ప్లేస్మెంట్కి సంబంధించిన కంపెనీస్తోని JNCTU అనే ఒక టెక్నికల్ యూనివర్సిటీకి సంబంధించిన అఫిలియేషన్ ఉంది వీళ్ళకి. కాబట్టి ఇక్కడ ఉన్న విధి విధానాలు 5 స్టార్ హోటల్లో కానీ, 3 స్టార్ హోటల్లో కానీ, ఫ్లైట్ సర్వీసెస్లో కానీ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానే ఉంది. కాబట్టి డెఫినెట్గా మీ అందరు కూడా యూస్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో వీళ్ళు పెట్టడం, అలాగే ఇంత ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించడం, మా ఈఆర్ ఫౌండేషన్ నుంచి ఏదైతే మమ్మల్ని మా మిత్రులందరూ, మా శేఖర్ అన్న, మా రామచంద్ర అన్న, రాంప్రసాద్ అన్న, సురేష్ అన్న, వినోద్, దినేష్, చేతన్ అండ్ ముఖేష్, వీరందరితో పాటు మమ్మల్ని ఆహ్వానించడం ముఖ్యం. అలాగే వీరు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఒక ముఖ్య విషయం, ఒక మంచి డ్రైవర్ బస్సు మంచి నడుపుతాడు, ఒక మంచి టీచర్స్ ఉన్న స్కూల్లో మన పిల్లలందరినీ వేస్తాం, ఒక మంచి బట్టలు కుట్టే ఆమె దగ్గరనే మనం మన బ్లౌజెస్ కుట్టిస్తాం, ఒక మంచి పెయింటర్తోనే మన ఇంటికి పెయింటింగ్ వేయిస్తాం, ఒక మంచి మేస్త్రితోనే ఇల్లు కట్టిస్తాం. అలాగే ఇటువంటి యొక్క కార్పొరేషన్స్ కానీ ఇటువంటి సంస్థలు కావాలంటే మంచి చదువుకున్న విజ్ఞానవంతులతోని గైడెన్స్లో పోతున్నారు. కాబట్టి డెఫినెట్గా మంచి జరుగుతుంది. అంటే చదువు అనేది మన యొక్క అస్తిత్వాన్ని, ఎగ్జిస్టెన్స్ని మనం చూపిస్తుంది. కాబట్టి మీ యొక్క జీవితాలకు వీళ్ళు ఒక మైలురాయిగా మార్గదర్శకత తీసుకొని వీరి అబ్బాయి ఒక మంచి స్థాయిలో, ఇది ఒక కమర్షియల్గా కాకుండా మీ అందరి యొక్క జీవితాలను మలుపు తిప్పే ఒక మంచి దారిని ఎంచుకున్నందుకు డెఫినెట్గా ఐ ఫీల్ ప్రౌడ్. మా ఆర్మూర్లో ఇంత మంచి హోటల్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అలాగే చాలామంది దీంట్లో ట్రైన్ అయ్యి మంచి జీవితాల్ని సాగుతూ ఒక్కొక్క మెట్టు పై ఎదగాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు డెఫినెట్గా అన్నపూర్ణ గారికి, మా సీనన్నకు, కార్తిక్, మా చరణ్ గారికి, మా ముఖ్యంగా నా మిత్రుడు నా బ్రదర్ రంగన్న గారికి, అలాగే ఉన్నటువంటి మదన్ గారు, వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులందరికీ కూడా పక్కా చెప్తున్నా, నమ్మండి. 100% మీ పిల్లల యొక్క భవిష్యత్తును, అవకాశాలు లేవని కాదు, ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఒక్కసారి ముందుకెళ్ళండి, తప్పకుండా మీకు అన్ని కనబడతాయి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని భరత్ చంద్ర పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఆర్మూరు పట్టణ సిఐ సత్యనారాయణ గౌడ్, తహసీల్దార్ సత్యనారాయణ సంఘటన స్థలం చేరుకుని విచారణ చేపట్టారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు సముదాయించి ఆందోళన విరమింపజేశారు.
ఎంఈఓ రాకపోతే మొత్తం స్టూడెంట్స్ రాని స్టూడెంట్స్ పేరెంట్స్ ఇవన్నీ మీరు నిలబెట్టియా డ్యూటీ అబ్సర్వ్ చేస్తే మాత్రం బాగోదు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొటార్మూర్ గ్రామంలో ఉన్నటువంటి భరత్ చంద్ర స్కూల్ యాజమాన్యం ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, హిందీ నేర్పించాల్సిన ఈ స్కూల్లో గత వారం రోజుల నుంచి ఉర్దూ నేర్పుతా ఉన్నారు ఈ పిల్లలకు. ఒకటో తారీఖు నుంచి 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు కూడా వీళ్ళందరికీ కూడా ఉర్దూ నేర్పిస్తా ఉన్నారు. ఎందుకోసం అంటే చాలా మంది పిల్లల తల్లిదండ్రులు నిన్న కానీ ఈ రోజు కానీ మాకందరికి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు స్కూల్ యజమాని దగ్గరికి రావడం జరిగింది. మీరు ఉర్దూ ఎందుకు ఏ రకంగా నేర్పిస్తా ఉన్నారు, ఏదైనా ఉర్దూ వాళ్లకు తొత్తులుగా మీరు మారిండ్రు అని చెప్పి వారిని అడగడం జరిగింది. ఎందుకోసం అంటే వాళ్ళు ఈ రకంగా ఉర్దూ ప్రత్యేకంగా ఈ యొక్క తెలుగు స్కూల్లో ఉర్దూ నేర్పించడం అంటే దీని వెనుక ఎన్నో రకాలుగా అంతర్గత శక్తులు ఉన్నాయి కనుక ఆ యొక్క శక్తుల్ని బయటికి కూడా తీసుకురావాలని చెప్పి సంబంధిత పోలీస్ శాఖ వారిని అడగాలని సిఐ గారులకు వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది నామోషి కాదు. మొన్ననే ఇసాపై మనం పిప్రిలో డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చిన దానికి కూడా ఇచ్చిన డబ్బులకే ఆ యొక్క క్యాండిడేట్ ఇల్లు మొత్తం గాలబెట్టడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితి ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో భవిష్య దర్శిని మరియు భరత్ చంద్ర అనే 2 పాఠశాలలు. భవిష్య దర్శిని 1 నుంచి 7వ తరగతి వరకు, భరత్ చంద్ర అనేది 8th నుంచి 10th వరకు పర్మిషన్స్ ఉన్నటువంటి పాఠశాలలు. 2 కూడా ఒకే ప్రిన్సిపల్ నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల మీద కొన్ని అలిగేషన్స్ రావడంతో గౌరవ సబ్ కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు సూచన మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ స్కూల్లో విచారణ ఎంఈఓ గారి ఇన్ఛార్జ్ ఎంఈఓ గారి ఆధ్వర్యంలో వారితో కలిసి పోలీసు వారితో కలిసి విచారణ నిర్వహించినప్పుడు ప్రిలిమినరీగా తెలుసుకున్న విషయాలు ఏంటంటే 1 నుంచి 5వ తరగతి లోపు ఉన్న పిల్లలకి అనుమతి లేకుండా ఎటువంటి ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి అనుమతులు లేకుండానే ఉర్దూ లాంగ్వేజ్ని నేర్పినట్టుగా నాకు తెలిసింది. దాంట్లో ప్రిన్సిపల్ గారికి కూడా ఈ విషయం తెలిసినప్పటికీ అతను కూడా సహకరించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ. సో మా ఆర్మూర్ పోలీస్ సిబ్బందికి సూచించేది ఏంటంటే వాళ్ళిద్దరిని కూడా విచారించి అదేవిధంగా దీనికి బాధ్యులైనటువంటి మేనేజ్మెంట్ వారి మీద కూడా చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్కూల్లో చిన్న పిల్లలు మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఇక్కడ వారికి ఇబ్బంది కలిగేటట్టు ప్రవర్తించకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి పౌరులను కూడా కోరుతున్నాం. ఏదన్నా కూడా చట్టపరంగా పూర్తి చర్యలు దీన్ని తీసుకోబడతాయి. ఎంఈఓ గారు ఇవాళ రెగ్యులర్ ఎంఈఓ గారు ఈరోజు హైదరాబాద్కి ఆర్టీఐ పని మీద వెళ్ళినారని చెప్పి తెలిపారు ఫోన్ చేసి. వారు రాగానే ఇంకా మిగతా పూర్తి విచారణ కూడా చేయించి డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ సహకరించాలి. సార్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కింద తర్వాత అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అయితే ప్రాథమికంగా అనుమతి లేకుండా తీసుకున్నటువంటి ఉపాధ్యాయురాలు మరియు ఆమెకు సహకరించిన ప్రిన్సిపల్ గారిని, తర్వాత మేనేజ్మెంట్ని ప్రాథమికంగా వాళ్ళను కంట్రోల్లోకి తీసుకొని విచారణ చేసి చట్టపరంగా ప్రాసెస్ చేయాలని చెప్పేసి ఎస్హెచ్ఓ గారికి తెలిపడం. ఈ స్కూల్ యథావిధిగానే నడుస్తుంది. ఎంఈఓ గారు వచ్చిన తర్వాత శాఖపరంగా వారి విచారణ పూర్తయిన తర్వాత అప్పుడు శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆర్మూర్ ఏరియాలో భరత్ చంద్ర స్కూల్ మరియు భవిష్య దర్శిని స్కూల్లో ఈ ప్రిలిమినరీ 1 to 6th ఈ స్టూడెంట్స్కి ఏదైతే ఉర్దూ మీడియం అనేది పర్మిషన్ లేకున్నా కానీ ఉర్దూ లాంగ్వేజ్ నేర్పుతున్నారు అనేది ఆరోపణ రావడంతో ఇక్కడికి రెవెన్యూ వాళ్ళు, బాల్కొండ ఎంఈఓ గారు, పోలీసు వారు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. దీని మీద రిపోర్ట్ తీసుకొని చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవరైనా అధికారులు కూడా ఇలా నిర్లక్ష్యం ఉంటే వాళ్ళకు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ చేయడం జరుగుతుంది.
ఆరుమూరు మండలం గోవింపేట గ్రామంలో యూరియా కోసం రైతులు సొసైటీ ఎదుట ఆందోళనకు దిగారు. సాగు పనులు కీలక దశలో ఉండగా యూరియా అందుబాటులో లేకపోవడంతో పంటలకు నష్టం కలుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ సొసైటీ ఎదుట ఆందోళనకు దిగారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత యూరియా యాప్ కొంతసేపు రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు గంగాధర్, నర్సారెడ్డి, లింగారెడ్డి, కుమ్మరి బాలయ్య, సుధీర్లు మాట్లాడుతూ యూరియా యాప్ వల్ల తాము ఇబ్బందులు గురవుతున్నామని వెంటనే యూరియా యాప్ ను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సొసైటీలో తగినంత యూరియా నిల్వలు ఉంచి వెంటనే రైతులకు యూరియా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు కూడా వెంటనే స్పందించి యూరియా కొరత నివారించాలని రైతులు కోరారు. అదేవిధంగా తమ గ్రామంలో రైతులకు యూరియా సరఫరా చేసిన తర్వాతనే వేరే గ్రామాల రైతులకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మండలం గోవిందపేటలో 470 సంచులు వస్తే గోవిందపేటలో ఒక్క రైతు కూడా యాప్ ఓపెన్ అయితే లేదు. వేరే గ్రామాల్లో యాప్ ఓపెన్ అయింది, ఇప్పటికీ 100 సంచులు అయిపోయినాయి. ఏంది మరి మేము అనుకుంటామంటే వేరే గ్రామాల్లో సంచి ఇచ్చలేదు మేము అనుకుంటున్నాం. క్లియర్ గా ఇచ్చలేదు, యాప్ ఇప్పటికి ఓపెన్ అయితే లేదు. ఎవరి గ్రామాలకు వాళ్ళకి యాప్ ఇట్లా వస్తుంది మాకు గోవిందపేట గ్రామం అందరికి ఇట్లా వస్తలే. ఏ గ్రామంకు ఆ గ్రామంకి తక్షణమే గవర్నమెంట్ యాప్ తీసేయాల. మేము లేకుండా ఎవ్వరు సంచి కూడా ఇయ్యాము. గోవిందపేట గ్రామ ప్రజలకు గోవిందపేట సొసైటీలో మా ఊరి రైతులకే వస్తలేవు, వేరే గ్రామాల నుంచి వేరే గ్రామాలకు బుక్ అయినాయి. మా గోవిందపేట గ్రామాలకు ఒక్కరిగా యాప్ ఓపెన్ అవ్వడం లేదు. దయచేసి ప్రభుత్వము ఎవరి ఊరికి వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాము. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాము. పెద్ద యాప్ తీసేయాలి. యాప్ ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు, తక్షణ తీసేయండి. కావాలంటే ఎకరానికి 4-5 బస్తాలు అనేయండి. దయచేసి మాత్రం యాప్ తీసేయండి. ఇక్కడ యూరియా కోసము ఇంతమంది జనాలు గుమిగూడారు. 3 గంటలకు యాప్ ఓపెన్ చేస్తా చెప్పారు. 2:50 దాకా ఓపెన్ అయింది. 2:52 నుంచి 3 గంటల వరకు ఓపెన్ బంద్ అయిపోయింది. ఇట్లా వస్తుంది. మరి యూరియా కోసం ఎందుకు ఇంత ప్రాబ్లం చేస్తారు? గవర్నమెంట్ ఇస్తా మరి కదా గ్రామం ఓపెన్ అవుతుంది, మాది ఎందుకు ఓపెన్ అయితే లేదు? ఇంతమంది రైతులు ఇక్కడ పర్యావరణ కాస్తారు యూరియా కోసం. మరి వ్యవసాయం చేయమంటారు, మరి అద్దంటారా? పారిశ్రమ వచ్చినప్పుడు అందరం యూరియా కోసం ఇంత అవస్థ పడుతున్నాము. ఒక ఎకరానికి 2 బ్యాగులు అంటుండు. ఆ 2 బ్యాగులు మాకు వస్తలే కదా, ఏం పోయి పండించాలా? మొక్క యూరియా వస్తే పంట పండుతుంది. అవి మొక్క వర్షం పడతలేదు, యూరియా వస్తారు, ఎట్లా పండాలి మాకు మొక్క? రైతులు బంద్ చేయమంటారు వ్యవసాయం కూడా? అవి కూడా చెప్పండి. మరి ప్రభుత్వం ఎన్నో స్పందించి మా యూరియా దయచేసి ప్రభుత్వానికి మేము కోరుతుంది ఒకటే, యూరియా తీసేస్తారా మరి ఇస్తారా? యూరియా ఉన్నా సరే కానీ మాకు సరే సగం ఇవ్వండి. మాట్లాడితే మొత్తం యాభై తీసేస్తాం. గొంతుపేటకి ఇచ్చే వరకు ఇస్తామని చెప్తున్నాను. ఇప్పుడు సెక్రటరీతో మాట్లాడించండి. గోవిందపేట గ్రామంలో రైతులు బాగా ఆందోళనకి గురయ్యారు. ఏంటంటే యూరియా యాప్ అనేది ఓపెన్ కాలేదు. ఓపెన్ అయినా కానీ అందులో నిజామాబాద్ డిస్టిక్ చూపెడతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. దానికి ఒక్క విన్నపం, యాప్ ఉంచాలనుకుంటే ఉంచండి, లేదంటే యాప్ తీసేయండి. రైతులు ఇప్పటికి గోవిందపేట రైతులు ఒక 100 మంది సొసైటీ వద్ద ధర్నాకు దిగిర్రు. ఒక్కసారి యాప్ డిలీట్ చేసి ఒక్కసారి యాప్ తీసేయండి. అవసరం ఇస్తే యూరియా గోవిందపేటలో బుక్ చేసుకున్నారు, గోవిందపేటలోకే ఇవ్వండి. వేరే ఊళ్ళో వచ్చి యూరియా తీసుకున్నాడు, అవన్నీ కథలు బంద్ చేయరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించురి. గోవిందపేటలో బాగా సమస్యలు ఉన్న యూరియా పైన ఒక్కసారి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. కాగితం మీద ఎంత వస్తుందో అంత రాసుకుంటా ఇయ్యండి. ఇవి అప్లోడ్ బంద్ చేయండి. ఆలోచించాలి. ఈ తాతకు ఒక డబ్బా 4 ఉన్నది. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం చేసుకోరు. ఈ తాత ఎట్లా యూరియా యాప్ ఎట్లా చేసుకుంటాడు? ఏం ప్రభుత్వం ఇది? నాకు చదివేరాదు, మీరు ఏం చేయాలి? ఆరుమూరు మండలం గోవింపేట గ్రామంలో యూరియా యాప్ లో సాంకేతిక సమస్యల వల్ల యూరియా పంపిణీ ఆలస్యమైందని సొసైటీ చైర్మన్ బంటు మహిపాల్ తెలిపారు. రైతులందరికీ యూరియా పంపిణీ చేశామని, రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. గోవిందపేట సొసైటీలో శనివారం యూరియా పంపిణీ సందర్భంగా యూరియా యాప్ లో సర్వ సమస్య తలెత్తడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ యూరియా యాప్ లో సర్వర్ సాంకేతిక లోపం కారణంగా పంపిణీ ప్రక్రియ ఆలస్యమైందని సొసైటీ చైర్మన్ బంటు మహిపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్వ సమస్య కారణంగా రైతులకు యూరియా పంపిణీలో అంతరాయం కలిగిందని, వెంటనే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సాంకేతిక లోపం పరిష్కారమైన వెంటనే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియాను పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సొసైటీలో
తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నమస్కారం అండి. ఆర్మూర్ మండలం గోవిందపేట సొసైటీ చైర్మన్ అండి నేను. మా దగ్గర నిన్న యూరియా లోడ్ రావడం జరిగింది. దానికి యథావిధిగా ప్రతిసారి ఇలాగనే మాకు కోడ్ రావడం జరుగుతుంది, ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది, యాప్లో రెగ్యులర్ ప్రాసెస్గా జరుగుతుంది. బట్ ఇవాళ మాత్రం టోటల్ స్టేట్ లెవెల్లో యాప్ ఇష్యూ అయ్యి బుకింగ్ అవడం లేదు. రైతులకు చాలా ఇబ్బంది అయింది. రైతులకు దాదాపు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ యాప్ సతాయించి మిగతా వేరే గ్రామాల వాళ్ళకి యూరియా బుకింగ్ అవుతుందేమో అని మేము కొద్దిగా ఇబ్బంది పడి అందరికీ అధికారులకు ఇట్లా అందరికీ మాట్లాడడం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వం కోరేది ఒకటే, అధికారులు కానీ కొద్దిగా జోక్యం చేసుకొని మా రైతులకు సరిపడా యూరియాని అందించడమే కాకుండా యాప్లో ఉన్నటువంటి తప్పులు కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని సాల్వ్ చేసి యాప్ని డెవలప్ చేయాలని నేను మీ పాత్రికేయుల తరఫున నేను ఒకసారి కోరుకుంటున్నాను. అంతేకాకుండా నా యొక్క సలహా అది అవుతుందో కాదో కానీ ఒక్కటి, ఇప్పుడు మనకు సిలిండర్ పంపిణీ విధానం ఏ విధంగా ఉందో ఆ విధానం లోపల యూరియా తెచ్చి ఒక అగ్రికల్చర్ ఆఫీసరా లేకపోతే ఏఈఓ ద్వారా ఒక రైతుకు పాస్బుక్ ఉంది. ఆ పాస్బుక్ లోపల ఆయన పండించే భూమి లోపల ఆయనకి ఎంత ఎలిజిబుల్ ఉన్నాడు, యూరియా బ్యాగులు ఎలిజిబుల్ ఎంత ఉన్నాడో అదిని బుకింగ్ చేసుకోవాలా, ప్రీ బుకింగ్ చేసుకోవాలా. ఆయనకు దాదాపు 10 ఎకరాలు ఉంది, ఆయనకు 20 బ్యాగులు ఎలిజిబుల్ ఉన్నాడు. 10 బ్యాగులు ఇవాళ బుక్ చేసుకుంటే ఏ రోజు ఏ షాపులో, సొసైటీ షాప్లో ఇస్తావా, ఫర్టిలైజర్ షాప్లో ఇస్తావా, ఏ షాప్లో ఇస్తావో ప్రీ బుకింగ్ చేసుకొని ఇదే యాప్లో ఆ సిస్టమ్ పెడితే ఆ రోజున ఆయన ఆ షాప్కి వచ్చి లేకపోతే సొసైటీకి వచ్చి డబ్బులు పే చేసి తీసుకెళ్తాడు. కాబట్టి ఇది ఇట్లా జరిగితే యాప్ లోపల సర్వర్ డౌన్ కానీ సర్వర్ సమస్యలు రాకుండా ప్లస్ అందరికీ అందుబాటులో ఉంటుందేమో అని నా యొక్క అభిప్రాయం. దాన్ని ఒకసారి పునరాలోచించి యాప్ డెవలప్మెంట్ లోపల ఈ సలహా ఉపయోగపడితే దాన్ని యూజ్ చేసుకోవాలని నా యొక్క మనవి అండి. మాకు వస్తుందండి, నా ద్వారా మాకు కంటిన్యూ వచ్చింది. బట్ ఈ 4-5 డేస్ ద్వారా లోపల నేను తేలేదు. ఎందుకంటే మేము కంటిన్యూ వచ్చింది. ఒక బండి మేము మా గ్రామానికి తెస్తే ఆల్మోస్ట్ 70% వేరే గ్రామాల వాళ్ళకి ఆన్లైన్ బుకింగ్ అయింది. కాబట్టి మళ్ళీ మా గ్రామస్తులు వేరే దగ్గర బుక్ చేసుకొని వాళ్ళు ట్రావెలింగ్ అయ్యి ఇబ్బంది పడతారని ఒక 4-5 డేస్ అయితే ఫస్ట్ సెషన్ లోపల బుకింగ్ చేసుకున్న వాళ్ళకు సెకండ్ సెషన్లో యూజ్ అవుతుందని ఒక 4-5 డేస్ డిలే చేయడం జరిగింది. కానీ ఇవాళ అయిపోయిన యూరియా మళ్ళీ మండే ట్యూస్డే కంపల్సరీ వస్తుంది. యూరియా అందుబాటులో అయితే ఉన్నదని మాకు అధికారులు చెప్తారు. మాకు కూడా మేము పెట్టిన కొద్దీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా యూరియాని అయితే సప్లై చేస్తారు. అధికారుల ద్వారా మళ్ళీ రైతులకు సరిపడా యూరియా అందించే ప్రయత్నం అయితే చేస్తామండి. అంతేకాకుండా ఇంతకుముందు ఈ యాప్ సిస్టమ్ ద్వారా ఆల్మోస్ట్ ఒక రైతు ఆయనకు సరిపడా యూరియా జిల్లా మొత్తంలో ఎక్కడైనా తీసుకునేటట్టుండే, తర్వాత ఓన్లీ మండల్ లెవెల్లో ఎక్కడైనా తీసుకునేటట్టు చేసిర్రు. కానీ నా యొక్క అభిప్రాయం ఏ సొసైటీ పరిధి కానీ షాప్ పరిధి కానీ ఆ పరిధి లోపల ఆ రైతులే తీసుకునేటట్టు పెడితే ఈ ఇబ్బంది కలగదేమో అని, ప్లస్ ప్రయాణ ఇబ్బంది, ట్రావెలింగ్ ఇబ్బంది కూడా రైతులకు తగ్గే ఛాయిస్ ఉంటుందండి. మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలో నూతనంగా శ్రీ నీలకంఠేశ్వర ఆలయాన్ని నిర్మించారు. నూతనంగా నిర్మించిన నీలకంఠేశ్వర ఆలయంలో ఈ రోజు విగ్రహ ఊరేగింపును మహిళలు మంగళ హారతులతో ప్రధాన వీధిలో గుండా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ డివిజన్ లో రేపు జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆర్మూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్మూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో వ్యాధి పోలియో వైరస్ వల్ల వస్తుంది కావున ప్రతి 5 సంవత్సరాలకు చిన్నారులందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ సందర్భంగా వైద్య శాఖ అధికారులు సిబ్బందితో కలిసి పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శ్రేయ, సిహెచ్ఓ కృష్ణమూర్తి, హెచ్ఈఓ చంద్రశేఖర్, సబ్ యూనిట్ అధికారి సాయి, హెచ్ శంకర్, హెచ్ఎస్ శాంత, ఎస్ఏ దత్తాత్రి, హెచ్ఏ ఆనంద్, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిండు జీవితానికి పోలియోను నిండు జీవితానికి పోలియోను నిండు జీవితానికి. భీమ్గల్ పట్టణంలో రేపు జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ బొదిరి నాగమణి స్వామి తెలిపారు. భీమ్గల్ పట్టణ ప్రజలకు నమస్కారం. రేపు తేదీ 28/6/2026 ఆదివారం రోజున ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అంగన్వాడీ సెంటర్లలో మరియు బస్టాండ్లలో ప్రధాన కూడళ్లలో పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ఇప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వరకు ఈ పోలియో చుక్కలు తమ పిల్లలకు తల్లిదండ్రులు తమ బాధ్యతగా వేయించాలి. పోలియో చుక్కలతో మీ పిల్లల భవిష్యత్తుకు రక్షణ, పిల్లల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించండి. మీ భీమ్గల్ చైర్పర్సన్ బొదిరి నాగమణి స్వామి.